ఏంది మావా అలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా, మా బాబు మామూలుగా తిట్టట్లా నన్ను. నేను కనబడితే చాలు బూతు పురాణం మొదలెడుతున్నాడు. ఆయన బయటికి వెళ్తే నేను ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఆయన ఇంట్లోకి వస్తే నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది. ఆశ్చర్యలాగుందిరా. తిడతారా? అమ్మా నాన్న తిట్టక ఎవరు తిడతారు? మనలాంటి ఎదవలకు అన్నారు కదా, మరికి వాళ్ళకి ఆ మాత్రం కోపం ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మన బాబు ఎప్పుడో పొద్దున ఆఫీస్కి వెళ్ళి మేనేజర్ చేత నాన్న దుబ్బులు తిని వస్తాడు. మరి ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద తీర్చుకోవాలా? ఇంట్లో ఉన్న కొడుకుల మీదే కదా. దీనికి కూడా ఫీల్ అయిపోతావు. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందిరా. అది కాదు మా, నా బాధ నీకు అర్థం కాదు. నిన్నగాక మొన్న మా ఇంట్లోకి పక్కింటి అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఉందన్న జాలిగోలు లేకుండా నన్ను ఆ అమ్మాయి ముందే బండ బూతులు తిట్టింది మావా. ఆ అమ్మాయికి ఏమో నా ఇంట్లో పొజిషన్ గురించి ఒక బిల్డప్ మామూలుగా ఇవ్వాల, ఒక రేంజ్ లో బిల్డప్ ఇచ్చిన. ఇప్పుడేమో చూస్తే అట్ట అయిపోయింది. ఊరుకో మావా, ఎద్దులాగా ఉన్నావు, ఏడితే దరిద్రంగా ఉంది.